వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని భారీ స్థాయిలో గెలిపించేందుకు తామంతా బాధ్యతగా పనిచేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఘనత కూడా ఆయనకే దక్కుతుందని ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టండి ఫస్ట్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన అనే సంస్థ తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామండి. మా ఆర్గనైజేషన్ గురించి కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకం చేయాలి, ఒక శక్తిగా మార్చాలి. రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలే రాజ్యాధికార దిశలో ముందుకు వెళ్ళాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సంస్థను 2016 సంవత్సరంలో ఇద్దరు ముగ్గురితో మొదలుపెట్టామండి. ఇద్దరు ముగ్గురితో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు ఒక 8 రాష్ట్రాలకు విస్తరించింది. ఒక 18,000 మంది టీం ఉన్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను కూడా 2 రాష్ట్రాల్లో కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా మా యొక్క కమిటీలు ఉన్నాయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన సంస్థ తరఫున మా విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం చూసినట్లయితే బడుగు బలహీన వర్గాల వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది జగన్ ప్రభుత్వమే అండి. ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ అభివృద్ధి కానీ వాళ్ళ మీద పథకాలు కానీ వాటి గురించి వేటి గురించి కూడా ఆలోచించని పరిస్థితి ఉంది. మేము మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన తరఫున ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. నా పేరు కొంగర అనిల్ కుమార్, నేను జాతీయ అధ్యక్షును. రేపు రాబోయే ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా మేము అండగా ఉంటాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అన్ని రకాల కూడా వాళ్ళ సోషో ఎకనామికల్ పొలిటికల్గా అన్ని రకాల కూడా వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకు వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి జగన్ గారికి మా యొక్క పూర్తి సపోర్ట్ ఉంటుంది. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేశంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన చాలా బలంగా దృఢంగా వ్యాపించి ఉన్నాము, విస్తరించి ఉన్నాము, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మొదటి ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ ఏకం చేసి మా ఆశయాలకు మా ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు రాజ్యాధికారంలో కానీ పథకాల విషయంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చే విషయంలో కానీ పథకాలు అమలు చేసే విషయంలో కానీ ప్రతి విషయంగా పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖ పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా వైసీపీ గవర్నమెంట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా ఎస్ఎస్బిఎం పనిచేస్తూ వారిని అధికారంలో తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తాం.